తాడేపల్లిలో వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగార్జున యాదవ్ నివాసానికి చేరుకున్న పోలీసులు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఆయన తీసుకెళ్లారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు అడ్డుకోబోగా తాము తెలంగాణ పోలీసులమని వారు చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. అయితే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కనీసం ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా ఆయన్ని తీసుకెళ్లడం పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలపాడు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తామని చెప్పి పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అసలు నాగార్జున యాదవ్ను ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కేసులో ఆయన్ని తీసుకెళ్లారు అనే విషయాలపైన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తాడేపల్లిలో వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగార్జున యాదవ్ నివాసానికి చేరుకున్న పోలీసులు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఆయన్ని తీసుకెళ్లారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు అడ్డుకోబోగా తాము తెలంగాణ పోలీసులమని వారు చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. అయితే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కనీసం ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా ఆయన్ను తీసుకెళ్లడం పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లపాడు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తామని చెప్పి పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అసలు నాగార్జున యాదవ్ను ఎందుకు అరెస్టు చేశారు, ఏ కేసులో ఆయన్ని తీసుకెళ్లారు అనే విషయాలపైన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తాడేపల్లిలో వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లలో అందిస్తారు. రమేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. నాగార్జున యాదవ్ను ఇంటికి తెలంగాణ పోలీసులు వెళ్ళినట్లు తెలుస్తూ ఉంది. తాము తెలంగాణ పోలీసులమని నాగార్జున యాదవ్ను అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో నాగార్జున యాదవ్ కుటుంబకు పోలీసులు తెలియజేశారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి నాగార్జున యాదవ్ చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వివాదాస్పదంగా మారాయి. ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రిని ఉద్దేశించి జమోటో బాయ్ అంటూ కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు నాగార్జున యాదవ్ చేశారంటూ ఆయన పైన ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగానే నాగార్జున యాదవ్ను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన్ని తెలంగాణ పోలీసులు ఇంటి దగ్గర అదుపులోకి తీసుకున్న తర్వాత తల్లపాడు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తాము, అక్కడ పోలీసుల సహకారంతో నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నామని కూడా పోలీసులు కుటుంబ సభ్యులకు తెలియజేసినట్టు చెప్తూ ఉన్నారు. అయితే నాగార్జున యాదవ్ విషయంలో తెలంగాణ పోలీసులు కానీ లేదంటే ఏపీ పోలీసులు కానీ ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదు. తాము పోలీసులు అంటూ కొంతమంది వ్యక్తులు డ్రెస్ లేకుండానే వచ్చారో తీసుకెళ్లారంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నాగార్జున యాదవ్ని ఎక్కడికి తీసుకెళ్తూ ఉన్నారు, ఏ కేసులో తీసుకెళ్తూ ఉన్నారనే వివరాలు మాత్రం చెప్పలేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరోవైపు నాగార్జున యాదవ్ అరెస్ట్ పట్ల ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తూ ఉన్నారో వారిని అణగదొక్కే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. గతంలోనే నాగార్జున యాదవ్ పైన ఇటు ఏపీలో అనేక అక్రమ కేసులు నమోదు చేశారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తు చేస్తూ ఉన్నారు. ఇక ఇటు ఏపీ ప్రభుత్వాన్ని కానీ లేదంటే ఏపీకి సంబంధించిన మంత్రుల పనితీరు విషయంలో నాగార్జున యాదవ్ యాక్టివ్ గా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ రకంగా అక్రమ కేసులు పెట్టి ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారనే వాదన అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినిపిస్తుంది. చక్రి రమేష్, నాగార్జున యాదవ్ని పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో సమాచారం ఏమైనా ఉందా రమేష్? నాగార్జున యాదవ్ అరెస్ట్ సందర్భంలో తాము తెలంగాణ పోలీసులు అనే విషయాన్ని మాత్రమే కుటుంబ సభ్యులకు చెప్పినట్లు కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. ఏ కేసులో అరెస్ట్ చేశారు అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పడం లేదనే విషయాన్ని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే తాము తెలంగాణ పోలీసులమని నల్లపాడు పోలీస్ స్టేషన్ అంటే గుంటూరుకు సంబంధించిన నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అక్కడ అన్ని వివరాలు ఇచ్చిన తర్వాత అధికారికంగా అరెస్ట్ కు సంబంధించినటువంటి ప్రకటన చేస్తామని పోలీసులు చెప్పినట్లయితే కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే విషయాలు మాత్రం చెప్పలేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే తెలంగాణ పోలీసులమని చెప్పినటువంటి నేపథ్యంలో గతంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ అరెస్టు చేసినట్లయితే కుటుంబ సభ్యులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ అరెస్టులు కానీ కేసులు వెనుక కుట్ర ఉంది, ఉద్దేశపూర్వకంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో ఈ గొంతులను నిలిపేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.